మానవులకు ఉన్నత గతులు కలగాలంటే, ఈ మానవులు పాపం నుంచి విడుదల పొంది మోక్షం చేరాలంటే చాలా ప్రాముఖ్యమైన శ్లోకం ఒకటి చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళమైపోతామన్నారు. ఏ విషయంలో గతి లేని వాళ్ళమైపోతాం? మానవులు మోక్ష సాధన విషయంలో గతి లేని వాళ్ళు అయిపోతారు. ప్రియులారా, పుత్రుడు అంటే మనోళ్ళు అనుకున్నారు, మన కడుపును పుట్టిన కొడుకు అనుకున్నారు. కొడుకు పుట్టకపోతే తలకొరువు పెట్టి ఉండడు, మోక్షం ఉండదని వేసుకున్నారు. దేవుని బిడ్డలారా, పుత్రుడు అనగా విషయం ఏంటంటే పున్నామి నరకము నుండి తప్పించేవాడు పుత్రుడు. ఏమండి, కుమారుడు అంటే అర్థం ఏంటంటే కుత్సితాన్ మారయా తీత కుమ్ ఆరహ అంటారు. కుమారుడు అంటే కుత్సితములు తొలగించేవాడు. ఆ పుత్రుడు అంటే పున్నామి నరకం నుంచి తప్పించేవాడు. ఏమండి, పుత్రుడు నరకం నుంచి తప్పించేవాడు మన కడుపును పుట్టినోడా? మన కడుపును పుట్టినోడు నరకం నుంచే తప్పించున్నాడో ఇప్పుడే నరకం చూపిస్తున్నాడో? కొంతమంది కొడుకులను కనుక్కున్న వాళ్ళని అడిగితే చెప్తారు. ప్రియులారా, వయసు వచ్చిన తర్వాత ఎవరినో చూస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. తల్లి విషమాయే పెళ్ళాము బెల్లామాయి అంటారు మా సైడ్. దేవుని బిడ్డలారా, అందుకని కొడుకుని నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టును నమ్ముకోవడం మంచిది అంటారు ఈస్ట్ గోదావరిలో. నెల నెల కాపిస్తుందని. అంటే పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతామంటే మన కడుపును పుట్టిన కొడుకు కాదు, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. దేవుడు కనుక ఆ కుమారుడిని మానవుల కొరకు పంపించకపోతే మానవులు జన్మ కర్మ పాపం విషయంలో విడుదల పొందలేరు. అంటే అర్థం ఏంటంటే మిగిలిన దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళందరూ వ్యర్థమైన అపచారం కాదు సమా. మిగిలిన దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అనేక ఉపకారాలు మేలులు మానవులకు చేస్తే చేయొచ్చు, కానీ ఒక ఉపకారానికి మాత్రం ఇంకెవరో పనికిరారు. ఆ ఒక్క ఉపకారానికి ఖచ్చితంగా దేవుని కొడుకే దిగి రావాలి అని హైందవ శాస్త్రం నొక్కి ఒక్క నుంచి బల్లగుద్ది చెప్తా ఉంది. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. అంటే మోక్షానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడు తన కొడుకుని పంపాలి. దేవుని బిడ్డారా, అది హైందవ శాస్త్రం చెప్పింది. అలాగనే ఇంకేం చెప్పింది తెలుసా? ఆ దేవకుమారుడు కూడా ఆయన పుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది. లోకులందరూ పుట్టినట్లు అతడు పుట్టడు, పుట్టబోడు, పుట్టకూడదు. అతడు చాలా విచిత్రంగా పుడతాడని మొట్టమొదట ప్రపంచానికి తెలియజేసింది భారతదేశం. ఏమని చెప్పింది తెలుసా? ఓం శ్రీ కన్యాసుతాయ నమః. చెప్పండి ఆయన కదా, ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతే కొడుకుని కంటారు. 2 చోట్ల రాశారు గ్రంథంలో. ఏష పుత్రంచమా విద్య కుమారి గర్భ సంభవం మ్లేచ్చ ధర్మస్య వక్తారాం వసీహో. పలుకుతారేటి? ఏష పుత్రంచమా విద్య కుమారి గర్భ సంభవం అంటే కుమారి గర్భమున యేసు అను కుమారుడు పడతాడు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతే కొడుకుని కంటది. లోకంలో ఎక్కడ ఎంత విచిత్రం, విడ్డూరం. దేవుడు ఒక సృష్టిని విచిత్రమైన కార్యం జరిగించబోతున్నాడు. దేశమా 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 గమనించు అని ప్రపంచంలో అందరికంటే ముందు మనకు తెలియజేశారు. అలాగనే ఆ శ్లోకం నెరవేర్చుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తునాథుడు దేవుని బిడ్డారా ఎలా జన్మించాడు తెలుసా? కన్య అయిన మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి యేసుని కన్నది. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కనుక పాపం పోవాలంటే, మానవులు నిత్యజీవానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొడుకే దిగి రావాలి, దేవుని కొడుకే దిగి రావాలని చెప్పింది హైందవ్యమే. ఆ కొడుకు భూమధ్యపురం, ఆ కొడుకు కన్యకకు పుట్టాలని చెప్పింది మన భారతదేశమే. దాని తర్వాత ఆ కొడుకు పుట్టేటువంటి జన్మస్థానం ఎక్కడ? మన ఋషులు అడిగారు దేవుణ్ణి. ఎంతో కఠోరమైన తపస్సు చేసి ఏమండి వాళ్ళు దీక్షలు పూని దేవుని సాక్షాత్కారం పొందుకుని ఎన్నో సత్యాలు భారతదేశానికి అందిస్తే ఈవేళ మనం పూర్తిగా మర్చిపోయి తిరుగుతా ఉన్నాం. మరి ఆ దేవకుమారుడు, ఆ పరాత్పరుడు, ఆ వేదవేద్యుడు, ఆ యజ్ఞ పశువు, ఆ విరాట్ పురుషుడు, ఆ దేవకుమారుడు, ఆ ప్రజాపతి ఎక్కడ జన్మిస్తాడు? అతని జన్మస్థానం ఏదని అడిగారు. అడిగితే ఏం చెప్పాడు తెలుసా? శ్లోకం ఏం చెప్తుంది తెలుసా? అంబశ్య పారే భువనశ్య మధ్యే నాకసపుష్టే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. అంబశ్య పారే, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు పార్రే పార్రే అంటారు.
అంబశ్య పారే అంటే ఆకాశంలోంచి వస్తాడు. పవనశ్య మధ్య భూమధ్యపురంలో పుడతాడు. శుక్రేణ జ్యోతిర్గంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంత. ఆయన పుట్టినప్పుడు ఆకాశములో ఒక తేజో నక్షత్రం వెలుస్తుంది. దేశమా 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 గమనించు, ఒక ప్రత్యేకమైన నక్షత్రం వెలుస్తుంది. ఆయన భూమధ్యపురంలో పుడతాడు. భారతదేశంలో పుట్టాడు. సూపర్ పవర్స్ అనుకున్నటువంటి ఇంగ్లాండ్లో కానీ, అమెరికాలో కానీ, రష్యాలో కానీ పుట్టాడు. భూమికి నడిబొడ్డు స్థానం ఒకటి ఉన్నది. డిస్కవరీ ఛానల్లో కొలిసి మరి చెప్పారు, యేసు పుట్టినటువంటి ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో బెత్లెహేము, అది భూమధ్యపురం. దేవుని బిడ్డలారా, మానవులు మోక్షానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని కొడుకే దిగి రావాలని చెప్పింది హైందవ్యమే. ఆ కొడుకు కన్యకకు పుట్టాలని చెప్పింది హైందవ్యమే. ఆ కొడుకు భూమధ్యపురంలో పుట్టాలని చెప్పింది హైందవ్యమే. అలాగనే దేవుడు కరెక్ట్గా భూమధ్యపురంలో బెత్లెహేములో పుట్టాడు. తర్వాత ఇంకేం చెప్పింది తెలిసిన శాస్త్రం, ఆ పుట్టిన దేవకుమారుడు పుట్టినోడు పుట్టినట్టుంటే మానవులకే ప్రయోజనము లేదు. ఆయన పుట్టుక వలన మానవులకి ఏ ప్రయోజనం ఉండదు. ఆ పుట్టినటువంటి దేవకుమారుడు మానవులందరి కొరకు మరణించాలి. మానవులందరి కొరకు అతడు ప్రాణం పెట్టి విమోచన క్రయధనం చెల్లించాలి. పుట్టినోడు పుట్టినట్టుంటే మానవాళికి ఇంత అయినా ప్రయోజనం ఉండదు. చనిపోవాలని చెప్పారు శాస్త్రం. ఏం చెప్పింది తెలిసే శాస్త్రం? ఏమండి, ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. మీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, సంస్కృతం రాదు, ఇదో జనరల్ భోగి బ్యాచ్. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఈ ప్రజాపతి అనే దేవుడు మానవులందరి కొరకు యజ్ఞమైపోవాలి. ఆత్మానం అంటే తనకు తానే, సెల్ఫ్, అతనికి ఆయనే ప్రాణం పెట్టేయాలి. ఈ సంగతి తెలియనోళ్ళు ఏమనుకుంటారు తెలుసా? దేవుడు చచ్చిపోవడం ఏంటండి? చచ్చిపోయినోడు దేవుడు ఎలాగవుతాడు? చంపినోడు హీరో అవుతాడు కానీ చచ్చినోడు ఎలా హీరో అవుతాడు? ఈ సినిమాలు చూసి ఇదేదో సినిమా కథ అనుకున్నారు. సినిమాల్లో ఏమండి విలన్ని హీరో చంపి హీరో అవుతాడు కదా, ఇది ఈ థీమ్ అనుకున్నారు. శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు ఎవడో కూడా దేవుడు చనిపోవడం ఏంటనే ప్రశ్న వేయరు. పాపం ఒక ఆయనకు తెలియక 3 మేకులు పీక్కోలేనోడు దేవుడు ఎలాగవుతాడు అంటున్నాడు పాపం. ఆయనే కనుక పీక్కుని ఉంటే మానవాళిక పీక్కోలేక లాక్కోలేక కుడితిలో పడ్డ అలకలా కొట్టుకుందాం. ఆయన పీక్కోవడానికి రాలేదు దేవుని బిడ్డారా, ఆయన రావడమే ప్రాణం పెట్టడం కోసం వచ్చాడు. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఇవన్నీ అమెరికా వాడు రాశాడా, ఇంగ్లాండ్ వాడు రాశాడా? వాడికి సంస్కృతం వచ్చా? వాడి మీద పడి ఏడుస్తావేంటి వెధవది? మానవులు మోక్షానికి వెళ్ళాలంటే దేవుని కుమారుడే దిగి రావాలని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు కన్యకకు పుట్టాలని చెప్పింది హైందవ్యమే. ఆ కుమారుడు భూమధ్యపురంలో పుట్టాలని చెప్పింది హైందవ్యమే. ఆ పుట్టినోడు పుట్టినటువంటి ప్రయోజనం లేదు, ప్రాణం పెట్టి చనిపోవాలని చెప్పింది హైందవ్యమే. ఇంకేం చెప్పింది తెలుసా? ఆ చావడం కూడా ఎలాగ పడితే అలా చావడానికి వీలు లేదు. రకరకాలుగా చనిపోవచ్చు. ముసలాయి చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్ అయి చచ్చిపోవచ్చు, కరోనా వచ్చి చచ్చిపోవచ్చు, ఏమండి ఆత్మహత్య చేసి చచ్చిపోవచ్చు. చచ్చిపోవడం నానా విధాలు. నో 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 అతడు ఒక పర్టిక్యులర్ మేనర్లో చనిపోబోతా ఉన్నాడు. అతడు చనిపోయే ఒక పద్ధతి ఉన్నదని మన భారతదేశంలో మనకు ముందుగా తెలియజేశారు. ఏం చేసేవారు తెలుసా? అజామేధ యాగము, అశ్వమేధ యాగము, నరమేధము, గోమేధము, వాజిపేయం అనే బలికర్మకాండ ఉండేది భారతదేశంలో. చెప్పండి, అజామేధ యాగము, అశ్వమేధ యాగము, నరమేధము, గోమేధము, వాజిపేయము. మన వాజ్పేయి గారి పేరు, అదొక బలికర్మకాండ. ఈ అజామేధ యాగం అనే యజ్ఞం చేసేవారు మన వాళ్ళు. ఆ అజామేధ యాగములో మచ్చలేని మేకను తీసుకునేవారు. ఆ మచ్చలేని మేకకు ఏమండి పట్టు వస్త్రాన్ని కప్పేవారు. ఆ పట్టు వస్త్రాన్ని రుక్తులు అనగా పురోహితులు చీట్లు వేసి పంచుకునేవారు. ఆ మేకకు బలుసు ముళ్ళతో కిరీటం చేసి పెట్టేవారు. ఆ మేకకు బలచెక్క తీసుకొని 4 కాళ్ళలో మేకులు కొట్టేవారు. దాని తర్వాత ఎముకెరక్కుండా చాలా జాగ్రత్తగా ప్రక్కడలో పొడిచేవారు బెల్లం తీసుకొని. అది రక్తం అంతా బయటకు వచ్చేసి డిహైడ్రేట్ అయిపోయి అది నాలుక బయటికి తీస్తే సోమరసం అందించేవారు. ఈ విధంగా అజామేధ యాజ్ఞంలో యజ్ఞ పశువు చనిపోయేది. చనిపోయిన తర్వాత మరలా ప్రాణప్రతిష్ఠ చేయవలసి వచ్చేది. మన పండితులు, మన పురోహితులు చంపడం వరకు చేసేవారు కానీ మళ్ళా ప్రాణం పోయడం మన వాళ్ళకి సాధ్యపడేది కాదు.
మచ్చలేని మేక, తల మీద బలుసుముళ్లతో కిరీటం, దాని పట్టు వస్త్రాన్ని పురోహితులు పంచుకోవడం, దానికి 4 కాళ్ళలో మేకులు దిగ్గొట్టడం, ప్రక్కలో బల్లెపోటు పడడం, అది దాహమని 4 తీస్తే సోమరసం అందించడం. ఇదిగో ఈ పద్ధతిలో ఒక ఆయన చనిపోబోతున్నాడు. చరిత్రలోనికి ఒక వ్యక్తి వస్తాడు, ఒక యథార్థమైన వ్యక్తి వస్తాడు. దేశమా 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 గమనించు, అతను ఈ విధంగా చనిపోబోతున్నాడు అని ముందుగా మనకు శాస్త్రంలో చెప్పారు. దేవుని బిడ్డలారా, అదే రీతిగా యేసు చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మచ్చలేని వాడుగా వచ్చాడు. మచ్చలేని వాడుగా అనగా పాపము లేనివాడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, అండ్ కన్యా మరియ గర్భమున పుట్టినవాడు. దేవుని బిడ్డలారా, ఆయన పాపరహితుడిగా మచ్చలేనివాడుగా వచ్చాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు. ఆయన అంగీని రోమా సైనికులు చీట్లు వేసి పంచుకున్నారు. ఆయన 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళల్లో శీల దిగ్గొట్టారు. ప్రక్కలో బల్లె పోడు పొడిచారు. దేవుని బిడ్డలారా, దాహమని అడిగితే చేదు చెరకను అందించారు. మక్కి అచ్చం అజామేధ యాగములో యజ్ఞపశు ఎలా చనిపోయిందో అలాగున యేసు చనిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని బిడ్డారా, యేసు ప్రభు అనగానే అమెరికా వాళ్ళ దేవుడు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, మాలమాదుల దేవుడు, తక్కువోళ్ళ దేవుడు అని కనుక నువ్వు అనుకున్నావా? ఉప్పు లేని పప్పులో కాలేస్తున్నావు అన్నమాట. ఏం పప్పు? ఉప్పు లేని పప్పు. మామూలు పప్పు కూడా కాదు, ఉప్పు లేని పప్పులో కాలేస్తావు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, మా పాపం పోయి మోక్షానికి వెళ్ళాలంటే ఎవరు దిగి రావాలి? దేవుని కొడుగే దిగి రావాలని చెప్పింది హైందవ శాస్త్రమే. అతడు కన్యకు పుట్టాలని చెప్పింది హైందవ శాస్త్రమే. అతడు భూమధ్యపురంలో పుట్టాలని చెప్పింది హైందవ శాస్త్రమే. అతడు మరణించాలని చెప్పింది హైందవ శాస్త్రమే. మరణించడం కూడా అజామేధ యాగంలో యజ్ఞ పశువు చనిపోయినట్లు చనిపోవాలని చెప్పింది హైందవ శాస్త్రమే. ఇంకొక విషయం చెప్పనా, అసలు దేవుడు వచ్చి చనిపోవడం ఏంటండి? దేవుడు చనిపోవడం ఏంటి? చాలామంది అనుకుంటారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, దుష్టులను శిక్షించడానికి దేవుడు వచ్చారని అనుకుంటారు. అది పెద్ద పొరపాటు. దేవుడు మనుషులను శిక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి అవతారం ఎత్తి రాక్కర్లా, అంత సీన్ అక్కర్లేదు. దుష్టులందరూ నాశనమగుదురు గాక అని ఒక మాట పలికితే తెల్లారినప్పటికీ ఆవిడ ఉండడు. దుష్టులను సంహరించడానికి దిగిరాక్కర్లా. నేను శాస్త్రం ఏం చెప్పింది తెలుసా? పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి, ఆ రక్తము కూడా దేవుని రక్తమై ఉండాలి అని శ్లోకం చెప్పింది. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం. పూర్తి చేయండి. తద రక్తం. ఖాళీలను పూరించరు, చేయరు. మీరు పూరీలను ఖాళీ చేసి సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం. తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అండ్ పరమాత్ముడే వచ్చి మానవుల కొరకు ప్రాణదానం చేస్తే తప్ప మానవులు పుణ్యాత్ములు కాలేరు. ఇంకో శ్లోకం తెలుసా మీకు? నపుణ్యం దాన ధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం భవేత్ నపుణ్యో ప్రాణధనర్ష జగత్పుణ్యం నాస్తి నాస్తి. నపుణ్యం దాన ధర్మశ్చ. నేను ఒకదప్పుడు కింద చెప్పుకెళ్ళిపోతున్నాను. ఏం చేద్దాం, మీకు భోజనాలు ఉన్నాయా? అయిపోయినాయా? ధర్మశ్చ దాన ధర్మముల వల్ల పుణ్యము కలగదు. నకర్మశ్చ పుణ్యం భవేత్. మానవుడు ఏ కర్మ చేసినా పుణ్యాత్ముడు కాలేడు. నపుణ్యో ప్రాణధనర్ష జగత్పుణ్యం నాస్తి నాస్తి అంటే దేవుడే దిగి వచ్చి మానవుల కొరకు ప్రాణదానం చేస్తే తప్ప మానవుడు మరొక విధముగా పాపాత్ముడైన మానవుడు పుణ్యాత్ముడై అవకాశమే లేదు. ఇంతకీ అందరూ పాపులా లేకపోతే కొంతమంది పాపులా అని అడిగారు మన దేశంలో. మన ఋషీశ్వరులు అడిగారు, దేవా అందరూ పాపులా లేకపోతే కొంతమందే పాపులా అని అడిగారు. ప్రకాష్, పాపులా కొంతమంది పాపులా? మనోళ్ళు అడిగారండి, మన ఋషీశ్వరులు. పాపం సోకనటువంటి జాతి కానీ, తెగ కానీ, గోత్రం కానీ గట్రా భూమి మీద ఉందా అని అడిగితే శ్లోకం ఏం చెప్పాడు తెలుసా? దేవుడు శ్లోకం ఏం చెప్పాడు తెలుసా? మొత్తం అందరూ పాపులే, సర్వమానవులు పాపులే, మొత్తం అందరూ కూడా పాపులే. శ్లోకం. దేవుని బిడ్డలారా, ఇందులో పుణ్యాత్ములు అంటూ కొంతమంది లేరు. కనుక ఈ రాత్రికాల సమయంలో మీకు తెలుసా,
వేమన పద్యం చెప్పాడు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు. ఈ పద్యం కూడా రాకపోతే ఆధార్ కార్డు క్యాన్సిల్ చేసి మీదేదో బంగ్లాదేశ్ పంపేయాలి తప్ప ఈ దేశంలో ఉంచకూడదు, క్షమించకూడదు. ఉప్పు కప్పు రంబు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా కాదు, అసలు లేరయ్యా. కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ. పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కామక్రోధం వశమైపోయారు. కామక్రోధవశ సర్వే. సర్వే అంటే రోడ్డు సర్వే చేయడం కాదు, సర్వే అంటే సర్వజనులు. కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ. పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కామక్రోధం వశమైపోయారు. శాస్త్రం చెబుతుందండి. అందుకనే పురుషులందు పుణ్య పురుషులు వేరేయా కాదు, అసలు లేరేయా. బైబిల్ చెబుతుంది నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. కొన్ని బైబిల్ నమ్మకపోతే పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతి వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. చెప్పండారన్న ఆయన కాల. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ. ఇవన్నీ అమెరికా వాడు రాశాడా, బ్రిటిష్ వాడు రాశాడా? ఆడికి సంస్కృతం వచ్చా? పిచ్చ కాకపోతే మంది. ఏమండి, వాళ్ళ మన దగ్గర తెలుసుకొని దేవుణ్ణి తెలుసుకొని బాగుపడ్డారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమన్నారు తెలుసా? మన బంగారం అంతా పట్టుకుపోయారు, మన రతనాలు రాసులు పట్టుకుపోయారు, ఆంగ్లేయులు కడు దొంగలు, ఓ కోహినూరు వజ్రం అక్కడ ఉంది తెచ్చేసుకోవాలంటున్నారు. చాలా మంచిది, వాళ్ళు ఎత్తుకుపోవడం కరెక్టే, ఖచ్చితంగా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కోహినూరు వజ్రం కంటే ముందు మన దేవుడిని ఎత్తుకుపోయి బాగుపడ్డారా? ముందు ఆ దేవుడిని తెచ్చుకోవాలి. మనం ఆ దేవుడిని తెచ్చుకుంటే ఆయనతో పాటు మొత్తం బంగారం అంతా వచ్చేది. వెండి నాది, బంగారం నాది, ఆకాశము నాది, భూమి నాది, 1000 కొండల మీద పశువులు నావి. మన దగ్గర నమ్ముకొని, మన దగ్గర తెలుసుకుని వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ఏంటి ర్యాకెట్లు వెళ్ళిపోతున్నారు. మనం మన దేవుడిని వదిలేసి ఎడ్ల బండి మీద వెళ్తున్నాం. దేవుని బిడ్డలారా, సరస్వతి కటాక్షం అంతా ఉందంటాం. మనకి వచ్చే చదువులకేమో ఉన్నత దేశాలు వెళ్తాం. లక్ష్మీ కటాక్షం అంతా ఉందంటాం. అప్పులన్నీ అప్పులే. అప్పు అనగానే ముందు ఇండియా వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. డబ్బు అంతానేమో అరబ్బీ వాడి దగ్గర ఉంది, బంగారం, చదువు అంతానేమో అమెరికా వెళ్తాను. మెదవది లక్ష్మీ కటాక్షము సరస్వతి కటాక్షం ఎక్కడ ఉన్నట్టు ఆలోచించరు దేవుని బిడ్డలారా. కనుక కామక్రోధవశ సర్వే దేవఋషి అందరూ పాపులైపోయారు. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగతి వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. దేవుని బిడ్డారా, కనుక పాపం పోవాలంటే ఏం చిందించబడాలి? రక్తం చిందించబడాలి. ఆ రక్తం కూడా ఎవరి రక్తం? కోడెల యొక్కయు మేకల యొక్క రక్తము పనికిరాదు. కోడెల యొక్కయు మేకల యొక్క రక్తము పాపమును క్షమించుట అసాధ్యము. కనుక మానవుల కొరకు రక్తం చిందించడం కొరకు యేసు మనుజావతారుడిగా రావాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ఓంకార స్వరూపుడు, ఆ నాద బ్రహ్మమైన వాడు, స్వరబ్రహ్మైన వాడు శరీరం ధరించుకుని లోకంలోకి వచ్చాడు. ఆదిలో మొట్టమొదటి ఏముంది తెలుసా? ఓం ఓం ఓం. ఎంత పవిత్రమైనటువంటి పూజింపదగినటువంటి మాట అది. ఇదివరకు ఇల్లు మా చిన్నప్పుడు ఇల్లు కట్టుకుంటే పైన ఓం అని రాసేవారు. ఉత్తరాలు రాస్తే ఓం అని రాసి మహారాజశ్రీ అని మొదలుపెట్టేవారు. పరీక్షల్లో పేపర్లు రాసేటప్పుడు కూడా చదివినా చదవకపోయిన ముందు ఓం అని రాసి ఆన్సర్ షీట్ మొదలెట్టేవాళ్ళు. అంతా ఓం 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 అంటారు. కానీ మీరు ఈ ఊరంతా తిరిగి రండి, ఓం అంటే ఏంటని అడగండి, చెప్పరు. సోయమాత్మాధ్యక్షరమోంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకార మకారయతి. సోయమాత్మాధ్యక్షరం ఓంకారాది మా శ్రీమాత్రక్షపాద అకార ఉకార మకారయతి అంటే ఓంకారం అనేటువంటిది ప్రణవం అంటారు. 3 అక్షరముల కలయిక. అది మొట్టమొదట ఆయన దేవుని యొక్క శబ్దము. ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు ఏమున్నది? ఓంకారం ఉన్నది. నాద బ్రహ్మం ఉన్నాడు, స్వర బ్రహ్మం ఉన్నాడు, శబ్ద బ్రహ్మం ఉన్నాడు,
వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఆ ఓంకారమే శరీరము ధరించుకొని రావడం క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ఓంకార స్వరూపుడే, ఆ నాద బ్రహ్మయే, ఆ స్వర బ్రహ్మయే శరీరం ధరించుకొని మన కొరకు రక్తము చిందించడానికి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చిన సందర్భమే క్రిస్మస్ పండుగ. మీకింత చెప్పడం అంత అండగా. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు పాపం పోయి మానవులు మోక్షానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని కొడుకే దిగి రావాలని చెప్పింది ఎవరు? హైందవ్యమే. ఆ కొడుకు కన్యకకు పుట్టాలని చెప్పింది హైందవ్యమే. ఆ కొడుకు భూమధ్యపురంలో పుట్టాలని చెప్పింది హైందవ్యమే. ఆ పుట్టిన కొడుకు పుట్టినటువంటి లాభం లేదు, చచ్చిపోవాలని చెప్పింది హైందవ్యమే. చచ్చిపోవడం కూడా ఎలా పెడితే అలా చావడానికి వీలు లేదు. అజామేధ యాగంలో యజ్ఞ పశువులా చనిపోవాలని చెప్పింది హైందవ్యమే. చచ్చిపోయినట్టుంటే లాభం లేదు, మళ్ళా తిరిగి లేవాలని చెప్పింది హైందవ్యమే. ఓం శ్రీ మృత్యుంజయ నమః శ్లోకం ఉందా లేదా? ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసుతాయ నమః, ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ పంచకాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః. క్రైస్తవ్యం అంటే ఇంగ్లాండ్ వాళ్ళది, అమెరికా వాళ్ళది కాదురోయ్, మంది. స్వామి వివేకానంద పండితుల వారు పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో చెప్పారు, ఈ యేసు ప్రభు మీ ఓడు కాదు, మా ఓడు. మా తూర్పు దేశం వాడండి, మా ఆసియా ఖండం వాడు, యూరప్కు సంబంధించిన కాదు. మీరు మా వాడిని తెలుసుకున్నారు మీరు అని స్వామి వివేకానంద పండితుల వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పారు. మేము భారతదేశంలో ఓంకారం అని పిలుచుకునేటువంటి దేవుడే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుగా ప్రత్యక్షమయ్యాడని చెప్పాడు స్వామి వివేకానంద పండితుల వారు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకం కనుక్కోండి. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకం కనుక్కుంటే మీకు 2వ పేజీలోనూ 3వ పేజీలోనూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మేము హిందువులు, మాకు యేసు అక్కర్లేదు, మాకు యేసు లేకుండా మోక్షానికి వెళ్ళగలం, మాకు ఉండవలసిన వాళ్ళు ఉన్నారు అనుకుంటే నీకు హైందవ శాస్త్రము సరిగా తెలియదు అనమాట. మిగిలిన దేవుళ్ళు దేవతలను మాట కోటాను కోట్లు ఉన్నారు, వాళ్ళందరూ దేనికో దానికి పనికొస్తారు. కానీ నీ జన్మ కర్మ పాపము నుంచి విమోచించి నిన్ను మోక్షానికి తీసుకెళ్ళడానికి మాత్రం ఖచ్చితంగా దేవుని కొడుకే దిగి రావాలి. ఆ దేవుని కొడుకు దిగి వచ్చిన సందర్భమే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ చనిపోయిన దేవుని కుమారుడు అలా తిరిగి రావాలని చెప్పారు. ఓం శ్రీ మృత్యుంజయ నమః. యేసు సిలువ వేయబడిన తర్వాత 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు. ముగించేశాను. అయిపోయింది దేవుని బిడ్డలారా. నాతో పీడ వదిలిపోయింది మీకు, ఇక నా బాధ మీకు ఉండదు. ముగించేస్తున్నాను. ఏమండి, మరణమును గెలవడం అంటే మాటలా? ఏం గెలవాలండి? ఎవరైనా మరణాన్ని గెలవగలరా? అందరూ సమాజంలోంచి సమాధుల్లోకి వెళ్ళాలి తప్ప, ఎవడన్నా సమాధుల్లోంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మీ ఇంటి పక్కన దిగాడు అనుకో, నీకు నిద్ర పడుతుందా? కొద్దికాలం సమాధుల్లో ఉండి మీ ఇంటికి పక్కన దిగాడు అనుకో, నువ్వు కొరుందేయంలో కూకున్నాడు, నిద్ర పడుతుంది. అందరూ సమాజంలో నుంచి సమాధుల్లోకి వెళ్ళాలి. అందుకని గుర్రం జాషువా గారు రాశారు ఖండ కావ్యాల్లో. కాబట్టి శ్మశాన వాటికలో రాస్తాడు ఆయన, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒకడు ఆయన లేచిరాడకట. ఇలా నిలబడి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇది హరిశ్చంద్ర నాటకం మాత్రం అనుకుంటున్నాను. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచిరాడకట. ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని శయనం బీతలు అల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం మీద పాషాణాలు. పాషాణాలు అంటే ఏమిటి? పాషాణాలంటే ఎలా చదువుతున్నారా? పాషాణాలంటే రాళ్ళు. భలే బ్యాచ్ దొరికారు. పాషాణాలంటే రాళ్ళమ్మా. ఆడవాళ్ళు ఏడుపులు గట రాళ్ళు కరిగిపోయినట్టు, కానీ సచ్చినోడు ఎవడ? ఇచ్చోటనే కదా రాజ్యము లేదు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులోన కరిగిపోయే. ఇచ్చోటనే కదా పేరెన్నికను చిత్రలేఖను కుంచే నశించే. ఇచ్చోటనే కదా లేత ఎల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయింది. ఎక్కడ? శ్మశానంలో. లేత ఎల్లాలి నల్లపూసల సౌరు. శ్మశానానికి లేతెల్లాలు ముదిరెల్లాలు తేడా ఉంటుందా? అదే గ్యాస్ స్టవ్ సిమ్లైట్ అనక. మరి లేతెల్లాలు సిమ్లైట్ అంటే గ్యాస్ స్టవ్ అటండి. శ్మశానానికి లేతెల్లాలు ముదిరెల్లాలు అయితే తేడా. ఇది పిశాచులతో నిఠాలేక్షణుడు గజ్జె కదలించేవాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమవు దృష్టిలయ అవని బాలించి భస్మసింహాసనం. అందరూ బూడిదైపోవడమే తప్ప
బతికి పట్టుకట్టినాడు ఎవడు? మానవ లోకంలో లేడు. మానవ చరిత్రలో ఒకడు, ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయం ఎక్కడ అని మరణానికి మరణాన్ని విధించి సమాజంలోకి వచ్చి 40 రోజులు ఉన్నాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగునుగా. ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఇంతకీ నేను బైబిల్ చెప్పానా, శ్లోకాలు చెప్పానా? మరి యేసుప్రభు మనోడా లేకపోతే ఆనలోడా? ఇప్పుడు చెప్పండి. యేసుప్రభు మనోడా కాదా? మన మనోడైతే నమ్ముకోవాలా వద్దా? హల్లెలూయా. అది నమ్ముకుంటారా? అరటిపండు వచ్చినట్టు చెప్పాను, నమ్ముకుంటే నమ్ముకో, లేకపోతే మాయ రోగం అని ఊరుకో. ఏ రోగం? మాయ రోగం అని ఊరుకో. రేపొద్దున నీకు కలిగే నష్టాన్ని ఎవరో వర్ణించలేరు. ప్రభు ప్రేమామయుడు, నీకోసం ప్రాణం పెట్టి నీ జన్మకర్మ పాపముల కొరకు వెల చెల్లించి నిన్ను రమ్మని పిలుస్తా ఉన్నాడు. దినమెల్లా నా చేతులు నీ కొరకు చాపుతున్నా అన్నాడు. నిన్ను అంతగా ప్రేమించినటువంటి దేవుడు ముజ్జగాల్లో ఎతికిన నీకు దొరకడు. నువ్వు ఆయన ప్రేమను అర్థం చేసుకో. నిన్ను అంతగా ప్రేమించిన దేవుడు ఇంకొకడు లేడు. కనుక ఆయన ప్రేమను తిరస్కరించవద్దు. ఆయన చిందించిన రక్తాన్ని కాలదన్ని మీరు పవిత్రులు అవ్వలేరు, పరిశుద్ధులు అవ్వలేరు. ఎన్నో సంగతులు చెప్పాలి, కానీ భోంచేయలేదన్న సంగతి తెలిసింది. దీని తర్వాత భోజనాలు ఉన్నాయన్న సంగతి తెలిసింది. నేను బోరు కొట్టను, మీ నోరు కొట్టను. ఎంచేతంటే ఆ పాపం నేను కట్టుకోను. అనగానే నా ప్రసంగం ముగిస్తున్నాను. మీకు విడుదల సమీపమైంది. నా బాధ వదిలిపోయింది. దేవుడు మేము చప్పలు కొట్టండి. నా బాధ వదిలిపోయినందుకు చప్పలు కొట్టండి. మంచిది ప్రియులారా, ప్రభువుని నమ్ముకోండారా. అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు, మాలమాదిగల దేవుడు అని చెత్త మాటలో వదిలేయండారా. దేవుడు కూడా కులం ఖర్చు పెడతాడండి. ఎవడన్నా కులం అన్నావా, కూడు లేక సచ్చావా, నిన్నే నమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నే అక్కో యేసయ్య పిలిచినాడు, నిన్నే చెలిలో యేసయ్య లోకంలో ఎక్కడా లేని జాడ్యం మన దేశంలోనే ఉంది. ఇన్ని దేశాలు తిరిగాను కదా, కులం అన్న మాట ఎత్తేసరికి ఏమన్నా తెలుసా? ఓ వాట్ ఈస్ దాట్, వాట్ ఈస్ దాట్, దట్టే మాకు ఎక్కడ ఎక్కువ అన్నాను. ఓ వాట్ ఈస్ దాట్, వాట్ ఈస్ దాట్. దేశాన్ని కుల వ్యవస్థతో మొక్కలు చిన్నాభిన్నం చేసేసి దేవుళ్ళు కూడా కులాన్ని ఆస్వాదించేటువంటి దరిద్రంలో ఉన్నామా? దయచేసి కళ్ళు తెరుచుకుని బయటకు వచ్చి ప్రభువుని నమ్ముకుని పునీతులు అవ్వండి. దేవుడు మీ క్రిస్మస్ కాంతులు, క్రిస్మస్ శుభములు మీకును మీ ఇంటి వారికి సమృద్ధిగా కలుగునుగాక. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో ఇదే స్టేజ్ మీద కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV9. అంతవరకు చేస్తూనే ఉండండి ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.